టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం। ఈ ఛానల్ ద్వారా మీకు టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా విలువైన మెటీరియల్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది। ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచారాన్ని పొందండి। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో జరిగే జాతరలు, పూజించే దేవతలు అనే టాపిక్కి సంబంధించి ఒక ముఖ్యమైన టేబుల్ని ఈ వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నాను। చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎందుకంటే దాదాపు ప్రతి ఎగ్జామ్ టీఎస్పీఎస్సీకి సంబంధించి నిర్వహించే ప్రతి ఎగ్జామ్లో తెలంగాణ సంస్కృతి, జాతరలు, పండుగలు ఈ అంశాల మీద ప్రశ్నలు ఉంటున్నాయి। ఒకసారి మనం చూద్దాం ఏ జిల్లాలో ఏ జాతరలు జరుగుతున్నాయి। మొట్టమొదట మీకు సిద్దిపేట జిల్లా తీసుకోండి। ఇక్కడ జరిగే ప్రసిద్ధ జాతర బెజ్జంకి జాతర అండి। ప్రధాన దైవం లక్ష్మీ నరసింహస్వామి, ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా। అదేవిధంగా కోడవెల్లి జాతర, ఇక్కడ కూడా రామలింగేశ్వర స్వామి సిద్దిపేట జిల్లాలో। తర్వాత పుల్లూరు బండ జాతర, ఇక్కడ కూడా ప్రధాన దైవం లక్ష్మీ నరసింహస్వామి। కొమరవెల్లి జాతర, ఇది కూడా ప్రసిద్ధి చెందిన జాతర, మల్లన్న స్వామి। దుద్దెడ జాతర, ఇక్కడ ప్రధాన దైవం శంభుదేవుడు। సింగరాయ జాతర, లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన దైవం। ఇవి మనకు సిద్దిపేట జిల్లాలో జరిగే జాతరలు। ఇక నాగర్ కర్నూలు జిల్లాకు వస్తే మీరు గమనించండి, ఇక్కడ సలేశ్వరం జాతర, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్, కంటిన్యూగా ప్రశ్నలు వస్తున్నాయి। శివుడు। సిరిసినగండ్ల జాతర, ఇక్కడ ప్రధాన దైవం సీతారాములు। రంగాపూర్ జాతర, ఉమామహేశ్వర స్వామి। సింగోటం జాతర, లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన దైవం। ఇక నల్గొండ జిల్లాకు వస్తే శంభు లింగేశ్వర స్వామి జాతర, ప్రధాన దైవం శంభు లింగేశ్వర స్వామి। చెరువుగట్టు జాతర, ఇక్కడ ప్రధాన దైవం వచ్చేసి జడల రామలింగేశ్వర స్వామి। కోదండాపురం జాతర, వెంకటేశ్వర స్వామి। అడవి దేవులపల్లి జాతర, ఇంపార్టెంట్, కనకదుర్గమ్మ। తుల్జా భవానీ జాతర, తుల్జా భవానీ ప్రధాన దైవం ఇక్కడ। అదేవిధంగా సూర్యాపేట జిల్లా తీసుకుంటే గొల్లగట్టు జాతర, లింగమంతుల స్వామి, చాలా ప్రసిద్ధి చెందిన జాతర ఇది, గొల్లగట్టు జాతర। అర్వపల్లి జాతర, లక్ష్మీ నరసింహస్వామి। మేళ్ల చెరువు జాతర, శంభు లింగేశ్వర స్వామి। గంగమ్మ జాతర, గంగమ్మ తల్లి। నెక్స్ట్ నిజామాబాద్ జిల్లాకు వస్తే సిద్ధులగుట్ట జాతర, ప్రసిద్ధి చెందిన జాతర। అదేవిధంగా లింబాద్రి గుట్ట జాతర, లక్ష్మీ నరసింహస్వామి। జెండా బాలాజీ జాతర, బాలాజీ వెంకటేశ్వర స్వామి। ములుగు జిల్లాకు వస్తే మీకు సమ్మక్క సారలమ్మ జాతర, ఇక్కడ సమ్మక్క సారలమ్మ। భూపతిపురం జాతర, ఇక్కడ సమ్మక్క సారలమ్మ ప్రసిద్ధి చెందిన జాతర। భూపతిపురం జాతర, కొండ సారలమ్మ। కార్నేపల్లి జాతర, సారలమ్మ। మల్లూరు జాతర, నరసింహస్వామి। ఇక మెదక్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన జాతర ఏడుపాయల జాతర, గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్। బేతాల స్వామి జాతర। సంగారెడ్డి జిల్లాలో జోగినాథుని జాతర, ఇక్కడ శివుడు, ప్రధానంగా జోడులింగాలు। కేతకి సంగమేశ్వర స్వామి జాతర, సంగమేశ్వర స్వామి అండి, శివుడు। ఇక జగిత్యాల జిల్లాకు వచ్చేసరికి కొండగట్టు జాతర, ఆంజనేయ స్వామి। నల్లకొండ జాతర, నరసింహస్వామి। అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా చూస్తే మీకు మల్దగల్ జాతర, ఇక్కడ మీకు వచ్చేసి వెంకటేశ్వర స్వామి, తిమ్మప్ప। గద్వాల్ జాతర, చెన్నకేశవ స్వామి। మహబూబ్నగర్ జిల్లాకు వస్తే కురుమూర్తి జాతర, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెంకటేశ్వర స్వామి। మన్నెంకొండ జాతర, ప్రీవియస్ క్వశ్చన్స్, వెంకటేశ్వర స్వామి। ఇక వరంగల్ అర్బన్ జిల్లాకు వస్తే కొత్తకొండ జాతర, కోరమీసాల వీరభద్రస్వామి। ఆయనవోలు జాతర, మల్లన్న స్వామి, రెండు కూడా ఇంపార్టెంటే। మంచిర్యాల జిల్లాకు వస్తే కత్తరసాల జాతర, శివుడు। వేలాల జాతర, మల్లన్న స్వామి। నిర్మల్ ఆదల్లి పోచమ్మ జాతర, పోచమ్మ తల్లి। అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాకు వస్తే కొరవి జాతర, వీరభద్రస్వామి అండి, చాలా చాలా ఇంపార్టెంట్। జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వస్తే కోటంచ జాతర, లక్ష్మీ నరసింహస్వామి। ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తే తేగడ జాతర, భద్రకాళి వీరభద్రస్వామి। ఖమ్మం జిల్లాకు వస్తే తీర్థాల జాతర, సంగమేశ్వర స్వామి। ఆదిలాబాద్ జిల్లాకు వస్తే ఇంద్రవెల్లి నాగోబ జాతర, నాగదేవత। ఇవి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన జాతరలు, పూజించే దేవతలు। ఒక్క బిట్ కంపల్సరీ వస్తుంది టీఎస్పీఎస్సీలో, రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఈ టేబుల్లో అయితే మీరు నేర్చుకోండి। మరి ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఛానల్ని షేర్ చేయండి।